నరసరావుపేటలో స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నందు మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సును పట్టణ ట్రాఫిక్ సిఐ లోకనాథం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వంకాయలపాటి రవి, ట్రస్ట్ సభ్యులు డాక్టర్ షేక్ సలాం, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణకుమారి, శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ పి అశోక్ మరియు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నరసరావుపేట పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కాలేజీ పిల్లలకి ఈ ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కల్పించడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. సో అవన్నీ కూడా జరగడానికి ప్రధానమైన కారణం చాలామందికి వాటి మీద అంటే ఈ ట్రాఫిక్ నియమాల మీద అవగాహన లేకపోవడం కావచ్చు, అలాగే కొంతమంది నిర్లక్ష్యం కారణం వల్ల కావచ్చు, దానివల్లే జరుగుతూ ఉన్నాయి. సో వాటిని ఎంతో కొంత నిర్మూలించాలంటే పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, వాటి మీద అవగాహన అనేది అవసరం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మనము ఈ చైతన్య కాలేజీలో దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఏదైతే మనకి ప్రమాదాలకి కారణాలు అవుతాయో అటువంటి వాటి మీదే, అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి కావచ్చు, మైనర్ డ్రైవింగ్ గురించి కానివ్వండి, అలాగే ర్యాష్ డ్రైవింగ్ గురించి కానివ్వండి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి కానివ్వండి, పార్కింగ్ గురించి, సిగ్నల్ జంపింగ్ గురించి, అలాగే రాంగ్ రూట్లో రావటం గురించి, ఇలా చాలా విషయాల మీద మేము అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. మీ పిల్లలకి సరైన వయసు అంటే డ్రైవింగ్ చేసే వయసు 18 సంవత్సరాలు పూర్తయితే కానీ, వారు లైసెన్స్ తీసుకుంటే కానీ వాళ్ళకి వాహనాలు నడపడానికి ఇవ్వద్దనేది మా యొక్క పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి. నరసరావుపేట పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ నందు మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ గారైన లోకనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సిఐ గారు ఇచ్చేసి వారికి అవసరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పటం, అలాగే వారు ఎలా ఉండాలి ఏంటి అనేది భవిష్యత్ తరాలకు వారు ఎంతో ఉపయోగకరమని వారితో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమం సహకరించిన స్కూల్ యాజమాన్యాన్ని గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, అలాగే రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కృష్ణకుమారి గారికి, మా మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఏఎస్ఐ సలాం గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము.